జరుగుతుంది. మరి తదుపరి విజయశంకర ప్రభుత్వం అసోసియేషన్ అధ్యక్షులు మరొకసారి గురు పూజోత్సవ శ్రీ ప్రభుత్వ లాంఛనాలతో తీసుకెళ్ళడానికి 2025 మొత్తం కార్యక్రమం తవ చరణం ప్రణమామః తూర్పుగోదావరి జిల్లా విద్యా ప్రగతి నివేదికను సమర్పించాల్సిందిగా కోరుతాం. నమస్కరిస్తూ ఆ జీవితంలో మొదటి క్రింద సంవత్సరంతో ఫలితాలతో పోల్చుకుంటే మనం ఈ సంవత్సరం ఫలితాలు గణనీయంగా సాధించాము. అంతటి గణనీయమైనటువంటి ప్రగతిని సాధించిన దర్శనం మనం గతించిన సంవత్సరంలో 10 సంవత్సరం ప్రగతి మనం చూసుకుంటే 98 జిల్లాలో ఎంత రుచికర వారి యొక్క శ్రమని ప్రతిఫల రూపంలో ఈ త్వమసి శరణ్య త్రిభువన ధన్య త్వమసి శరణ్య School. He always got first place in district in SSC results. పాఠశాలకు వివిధ రూపాల్లో అందించి పాఠశాల అభివృద్ధికి అత్యధిక కృషి చేసిన సగౌరవంగా అందుతున్న ఉపాధ్యాయ దినోత్సవ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కానుక కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద అవార్డీస్. తదుపరి సుధా గడిచిన 30 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత, ఇన్స్పైర్ స్టేట్ లెవెల్ వరకు NMMS లో స్కాలర్షిప్లు సాధించడం, నాడు నేడు పేజీలో పాఠశాల విద్యకు కూడా గ్రేట్ హెడ్ మాస్టర్ అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కొవ్వూరు. Increasing enrollment is his always objective. School development is his passion and public 24 years service. School development is his head target. NMMS scholarship is their objective. అహరహం కృషి చేస్తూ నిరంతర నిర్విరామ కృషితోటి మంచి కార్యక్రమాన్ని ఎన్నవేళ నిర్వహించేటువంటి గురువులందరికీ కూడా నమస్సుమాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇందాక నుంచి చాలా ఎక్కువగా అందరం కూడా ఉపన్యాసాల ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా నాకు ఒక హాస్యస్ఫూరమైనటువంటి మాట గుర్తొచ్చింది. ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయన ఆపరాన్ని అంటే ఆపుతారండి, గంట కొట్టండి, గంట కొడితే ఆపుతారండి టీచర్, గంట కొట్టినా ఆపరవాడు రాజకీయ. ఇది సరదాగా నాకు జ్ఞాపకం వచ్చినటువంటి మాట. చాలా ఎక్కువసేపు మాట్లాడుతున్నాం. కానీ ఏదైనప్పటికీ కూడా ఎవరైతే ప్రతి వారు కూడా తమ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తి గురువు అనేటువంటి మాటలో రెండో మాటకి తావులేదు. ప్రతి ఒక్కరు కూడా
మాతృదేవో భవ పితృదేవో భవతో పాటు గురుదేవో భవ అనేటువంటి మాటని మనం ఎల్లవేళ చెప్పుకుంటాం. నాకు కూడా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. నాకు ఇందాక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పినటువంటి మాట్లాడినప్పుడు వారి వ్యక్తిగత జీవితాల్లో గురువు యొక్క గొప్పతనాన్ని వారు చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది నా స్వీయ అనుభవం. నేను చిన్నప్పుడు ప్రాథమిక విద్య చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడు నాకు మా గురువు గారు నేర్పినటువంటి మొట్టమొదటి పద్యం, తల్లి నిన్ను తలచి పుస్తకం చేయడం వచ్చింది, నేను నా ఎన్నమందున నిలిచి జృంభణముగా నిలిపి నాలుగు వాక్కులను సంప్రీతిని జగన్మోహని పుల్లాచుపాక్షి సరస్వతి భగవతి భూమి అనేటువంటి పద్యాన్ని నాకు నేర్పినప్పుడు కొంచెం తప్పుడు చెందులో అది తర్వాత కాలంలో నేను ఎలా అన్వయించుకున్నానంటే ఆ రోజున ఆ పద్యాన్ని వంట పట్టించుకుని కేవలం చదవడం మాత్రమే కాకుండా దాని ప్రతి పదార్థాన్ని తెలియజేసుకుని దాన్ని జీవితంలో అన్వయించుకున్నారు కనుక తర్వాత కాలంలో రాజకీయాల్లో ఒక వక్తగా మంచి పేరు తెచ్చుకోగలిగేటువంటి మాటను కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఈ సందర్భంలో నేను ప్రత్యేకించి మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా గురువుల యొక్క ప్రాముఖ్యతని పెంపొందించే విధంగా విద్యార్థులు కూడా ప్రవర్తించాల్సినటువంటి సందర్భం ఇది. ముఖ్యంగా మీకు ఇందాక చెప్తా ఉన్నాను, మన ఏషియన్ ఎస్పీ గారు సుభాష్ గారు చెప్పినప్పుడు ఆయన కొంచెం పనిష్మెంట్ ఇచ్చి చదువు నేర్పించారనేటువంటి మాట చెప్పారు. ఆయన చెప్పిన పనిష్మెంట్ కంటే కూడా పెద్ద పనిష్మెంట్ కోదంలో వేయించేవారు గొప్పదైనటువంటి మాట. అంటే అలా వేలాడు తీసుకుంటారు సరిగ్గా చదవబోతారు. అటువంటివన్నీ పోయి ఇప్పుడు కార్పొరల్ పనిష్మెంట్ అనేటువంటి విధానం వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కడా కూడా కొట్టకూడదు, జాగ్రత్తగా అన్వయించి మాత్రమే వారికి చదువు నేర్పాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే మరో పక్కన విద్యార్థుల్ని సరైన రీతిలో నడిపించాల్సిన బాధ్యతని గురువులందరూ తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. గొప్పదనం మనందరికీ కూడా ప్రతి స్థాయిలో కూడా చదువులో మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మనకి ఎవరో ఒక గురువు ఉంటారు, ఒక ఐడియల్ హీ ఉంటారు, లేదా ఒక ఐడియల్ షీ ఉంటారు. వారు మనకి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు, వారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అబ్దుల్ కలాం గారు లాంటి మరొక అద్భుతమైన వ్యక్తి. వీరిద్దరి యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అనుసరించడం యొక్క విధానం. ఇవాళ మిలాద్ ఉన్ నబీ కూడా ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది. మిలాద్ ఉన్ నబీ అనేటువంటి ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లింస్ అందరూ కూడా కొలిచేది ఏంటంటే ఈ ప్రపంచానికి ఒక మహాప్రవక్త మహమ్మద్, ఆయన ఇస్లాం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా వారందరికీ గురువు అయ్యారు. అటువంటి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రత్యేకించి పూజించుకునేటువంటి సందర్భం ఇవాళ మిలాద్ ఉన్ నబీలో జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్కన గురువును పూజించుకునేటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మన మిత్రులు ఇస్లాంకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చాటి చెప్పినటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఆయన యొక్క ఏ రకంగా గురువుగా ఆయన వారందరికీ నేర్పారో అది వారు పూజిస్తున్నారు. ఈ రెండు కూడా ఒక గొప్ప కాకతాళీయమైనప్పటికీ కూడా ఒక కోయిన్సిడెన్స్ అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గురువుల యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా విద్యార్థులు కూడా ముందుకు వెళ్ళాలని, దానికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము చట్టాలు చేయటం అమలు చేయటం అనేటువంటి మాట విషయానికి వచ్చేటప్పటికీ ఎవరైతే లా మేకర్స్ గా ఉన్నారో వారే లా బ్రేకర్స్ కాకపోయినటువంటి మాట. మేము రాజకీయ నాయకులుగా గురువుల యొక్క గొప్పతనాన్ని వేదిక మీద గట్టిగా చెప్పి బయటికి వచ్చిన తర్వాత గురువుల్ని కించపరిచే విధంగా ఉంటే మాటని నేను మాట్లాడుతున్నాను. అందుకే మేము ఏం మాట్లాడుతున్నామో, ఇవాళ ఎన్ని ఉపన్యాసాలు ఇస్తున్నామో మనందరం కూడా సమాజంలో ఉన్నటువంటి ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మనం గురువుల గురించి గొప్పగా చెప్పి విషయం వచ్చేటప్పటికి వారిని కించపరిచే విధంగా ఉంటే మాత్రం అది సమంజసం కాదు. దానివల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేమనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ
వారి రక్షణ కల్పించాల్సిన బాధ్యత, వారి ద్వారా సమాజం ఉన్నతంగా ఎదిగే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కల్పించేటువంటి వ్యవస్థను మనం ఏర్పరచుకోవాలనేటువంటి మాటని మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంతమంది గురువుల మధ్య ఇంతమంది గురువులు వచ్చారు, మీ అందరి మధ్య నిలబడి మాట్లాడుతూ ఉంటే మాకు కూడా బంగారానికి తాళి అడ్డినట్లుగా మీ దగ్గర నిలబడి మాట్లాడటం వల్ల మేము కూడా మరొకసారి మేము పునశ్చరణ చేసుకుని మా ఆలోచనల్ని మార్పు చేసుకుని తద్వారా సరైన దిశలో మా రాజకీయ కార్యక్రమాలు కూడా మేము నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఒక మంచి వాతావరణం మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. అత్యంత సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో, వాటికి తోడుగా ఉండేటువంటి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో, వారిద్దరితో పాటు ఇవాళ విద్యా సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ గారి యొక్క విద్యాశాఖ మంత్రిగా ఆయన యొక్క నేతృత్వంలో ఇవాళ మంచి వాతావరణం ఏర్పడింది. విద్యార్థులకు ఉపయోగపడేది అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి కనుక ఈ పరిస్థితిని ఉపయోగించుకోమని చెప్పి మనందరినీ కోరుకుంటూ, ఇవాళ ఎవరైతే ప్రత్యేక ప్రతిభని కనపరిచి ఇవాళ అవార్డులు అందుకోబోతున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.